మైక్రోసాఫ్ట్ క్లౌడ్ స్ట్రైక్ సంబంధించి మరింత సమాచారం, దీనివల్ల ఎక్కడెక్కడ ఎఫెక్ట్ అయిందో దీనికి సంబంధించి ప్రధానంగా ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కూడా ఎఫెక్ట్ అయినట్టుగా తెలుస్తోంది. చాలా విమాన సర్వీసులను రద్దు చేసినట్టుగా మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శశిని అడిగి తెలుసుకుందాం. శశి, చెప్పండి, ప్రస్తుతం హైదరాబాద్లో ఎక్కడెక్కడ ఈ మైక్రోసాఫ్ట్ సర్వర్ డౌన్ ప్రభావం ఉంది? బండి సంజయ్ గారు, దీంతో పలు సేవల్లో అంతరాయం ఏర్పడుతోంది. కేవలం భారత్లో మాత్రమే కాదు, మిగతా దేశాల్లో కూడా ఈ సమస్య ప్రస్తుతం కనిపిస్తోంది. దీంతో ఇక మైక్రోసాఫ్ట్ అందించేటటువంటి పలు సేవల్లో కూడా అంతరాయం ఏర్పడుతుంది. ఈ మైక్రోసాఫ్ట్ విండోస్లో ఏర్పడినటువంటి సాంకేతిక లోపం వల్ల ఇటు పలు రంగాల మీద కూడా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది. ఇటు బ్యాంకింగ్ రంగం కావచ్చు, మీడియా రంగం కావచ్చు, ఇటు విమానయాన రంగం మీద కూడా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది. ఇప్పటికే సాంకేతిక సమస్య వల్ల పలు సేవలు కూడా నిలిచిపోవడంతో ఇక విమానయాన సర్వీసులు కూడా రద్దయినటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ మీద కూడా ఈ మైక్రోసాఫ్ట్ సాంకేతిక సమస్యకు సంబంధించినటువంటి ప్రభావం పడిందంటూ కూడా చెప్పుకోవచ్చు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఇప్పటికే సుమారుగా 23 విమానయాన సర్వీసులు రద్దు చేసినట్టుగా ప్రకటించడం కూడా జరిగింది. కేవలం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మాత్రమే కాదు, దేశంలో వివిధ ప్రాంతంలో ఉండేటటువంటి ఎయిర్లైన్స్ కూడా తమ సర్వీసులను రద్దు చేస్తున్నట్టుగా ఇప్పటికే ప్రకటించింది. ప్రధానంగా శంషాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు అలాగే వివిధ దేశాలకు ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున విమానయాన సర్వీసులు నడుస్తూ ఉంటాయి. ఇందులో భాగంగా వచ్చేటటువంటి ప్రయాణికులకు బోర్డింగ్ పాస్ జారీ చేయాల్సిన అవసరం ఏర్పడి ఉంటుంది. అయితే బోర్డింగ్ పాసులు జారీ చేయడానికి ప్రస్తుతం సాంకేతిక సమస్య వల్ల ఇటు మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ ప్రస్తుతం సహకరించినటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఈ బోర్డింగ్ పాసుల జారీ అనేది ప్రస్తుతం నిలిచిపోయి ఉంది. ఇప్పటికే ఎవరైతే బోర్డింగ్ పాసులు తీసుకున్నారో వారంతా కూడా ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళి వారంతా కూడా తమ ప్రయాణాలను కొనసాగిస్తుంటే మరికొంతమంది మాత్రం బోర్డింగ్ పాసులు తీసుకున్నటువంటి వారు ప్రస్తుతం ఎదురు చూస్తున్నటువంటి సందర్భం కూడా ఉంది. అయితే ఆన్లైన్ సేవలు నిలిచిపోయి ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం మాన్యువల్ గానే ఈ బోర్డింగ్ పాసులకు సంబంధించినటువంటి చెకింగ్ అంతా కూడా ప్రస్తుతం కొనసాగుతుంది. దీంతో చాలా ఆలస్యం అవుతుంది. బోర్డింగ్ పాసులు చెక్ చేయడం కావచ్చు, ఇదంతా కూడా ఆన్లైన్ ద్వారా చాలా త్వరగా జరిగిపోయేటటువంటి ప్రక్రియ అంతా కూడా మాన్యువల్ గా చేస్తూ ఉండడంతో చాలా ఆలస్యం అవుతుంది. దీంతో చాలా వరకు కూడా క్యూ లైన్లు కూడా పెరిగిపోయేటటువంటి అవకాశం అయితే ఉంది. ఇప్పటికే సుమారుగా 2-3 గంటలుగా ఈ సాంకేతిక సమస్య వల్ల చాలా వరకు తీవ్రమైనటువంటి ప్రభావం ఇప్పటికే కనిపిస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో త్వరగా ఈ సమస్య పరిష్కారం అవుతుందంటూ కూడా ఎయిర్లైన్స్ సిబ్బంది కూడా ఆశిస్తూ ఉన్నటువంటి సందర్భం. సో మొత్తానికి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి సుమారుగా వివిధ ప్రాంతాలకు వెళ్లేటటువంటి 23 సర్వీసులను అయితే రద్దు చేశారు. అయితే ఈ సమస్య ఇంకా మరికొన్ని గంటల పాటు కూడా ఇలాగే కొనసాగితే మరికొన్ని విమానయాన సర్వీసులను కూడా రద్దు చేసేటటువంటి అవకాశం అయితే ఉంది. ఇప్పటికే బోర్డింగ్ పాస్ తీసుకున్న వారు తమ ప్రయాణాలను కొనసాగిస్తూ ఉంటే బోర్డింగ్ పాస్ తీసుకునే వారు అయితే మాత్రం ఇప్పటికీ వెయిట్ చేస్తున్నటువంటి సందర్భం. ఎప్పటికీ ఈ సమస్య క్లియర్ అవుతుందో అంటూ కూడా ఇప్పటికే ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. స్వామి.